ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ధీమాగా ఉన్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే తాను గెలుస్తానని నమ్మకంగా చెబుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ నుంచి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి పోటీలో ఉన్నారు. రైట్, ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణలో 3 స్థానాల్లో ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టి చూస్తే 3 స్థానాల్లో ఇప్పుడు స్పందన క్లియర్ కట్ గా ఉంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ కు సంబంధించి దీనిలో మల్క కొమరయ్య విజయం సాధించడం అనేది లాంఛనమే. ఇంకా లాంఛనమే, నో డౌట్. అంటే అధికారికంగా డిక్లరేషన్ రావాలి. మొత్తం అక్కడ 20,000కు పైగా ఓట్లు పోలైతే 13,000 ఓట్లు ఇప్పటి వరకు లెక్కించారు. 13,000 ఓట్లు గనక లెక్కిస్తే ఈ 13,000 ఓట్లలో మొదటి 50% రావాలి. గుర్తుపెట్టుకోండి, 50% వస్తే పోలైన ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. 50% దాటిందంటే ఆటోమేటిక్ గా విన్నర్ డిక్లేర్ చేస్తారు. సో మల్క కొమరయ్య హ్యూజ్ లీడ్, చాలా పెద్ద ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 50% కంటే ఎక్కువ ఓట్లను ఆయన సాధించారు. చాలా రేర్ గా జరుగుతుంది గ్రాడ్యుయేట్ గానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50% ప్రియారిటీ ఓట్స్ రావడం అన్నది. అది ఇప్పుడు వస్తున్నాయి. మొత్తం 13,000 ఓట్ల లెక్కింపులో 7,083 ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు మల్క కొమరయ్యకు వచ్చాయి. ఇంకా 10,500 లెక్కించాలి. సో 13,000కు 50% ఎంత అవుతుంది? 6,500 కదా. కానీ 6,500 కంటే ఇంకా ఒక 600 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 13,000 ఓట్ల లెక్కింపులో 7,083 ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు మల్క కొమరయ్యకి పడ్డాయి. ఇంకా 10,500 లెక్కించాలి. టోటల్ 24,500 చిల్లర ఓట్లు పోలయ్యాయి. అంటే ఆయనకి 12,250 ఓట్లు, దాదాపు దగ్గర 12,200 ప్లస్ ఓట్స్ రావాలి. మొదటి నుంచి ముందంజలోనే ఉన్నారు. సో ఇప్పటి వరకు ఒకసారి మనం చూడొచ్చు, మల్క కొమరయ్య బయటికి వచ్చి ఆయన విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. సో టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ బోని కొట్టింది. రాష్ట్రంలో 3 చోట్ల క్యాండిడేట్స్ ను బీజేపీ అనౌన్స్ చేసింది. మల్క కొమరయ్య జనరల్ గా ఏంటంటే కౌంటీ కేంద్రంలో తనకు ఓట్లు పడలేదని వెళ్ళిపోతారు. అంటే ఏంది, ఓడిపోయే అభ్యర్థులు ఇంకా నేను గెలవలేదని వెళ్ళిపోతారు. ఆయన కౌంటీ కంప్లీట్ కాకముందే గెలుస్తున్నా అని వెళ్ళిపోయారు. ఇది రివర్స్ లో ఉంది. సో టీపీయూఎస్ తపస్, ఇది బీజేపీకి సంబంధించిన, ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనుబంధ ఉపాధ్యాయ సంఘం. ఆపస్ అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అని ఉమ్మడి రాష్ట్రంలో. టీపస్ అంటే తెలంగాణ ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం. ఓకే, ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి తపస్ యూనియన్ తరపున మల్క కొమరయ్య పోటీ చేశారు. బీజేపీ డైరెక్ట్ గా తమ క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది. సో క్లియర్ విక్టరీ. భరత్, ఇక్కడ కొమరయ్య గెలిచే అవకాశం ఉందని ముందు నుండే ప్రచారం జరిగింది కదా, మరి కొమరయ్య గెలిచే ఏంటి అసలు కలిసి వచ్చిన అంశాలు ఏంటి అసలు? అంటే అవతల క్యాండిడేట్ సంబంధించి పోలింగ్ ఓటింగ్ సంబంధించి చాలా డివైడ్ అయి ఉంది. పీఆర్టీ నుంచి వంగ మహేందర్ రెడ్డి కంటెస్ట్ చేశారు. అట్లాగే టీపీటీఎఫ్ నుంచి అశోక్ కుమార్ పోటీ చేశారు. ఇదే పీఆర్టీలో ఇంతకుముందు పనిచేసి పీఆర్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన కూర రఘుత్తం రెడ్డి ఆయన పోటీ చేశారు. ఇంకోవైపు సిపిఎస్ యూనియన్ నుంచి ఇన్నారెడ్డి, తిరుమల రెడ్డి, ఇంతమంది పోటీ చేశారు యూనియన్స్ అన్ని కూడా. సో భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎక్కువ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లో. ఎందుకంటే మీకు ఎంపీలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు అక్కడనే ఉన్నారు. కరీంనగర్, మెదక్. ఇక్కడ మెదక్ లో రఘునందన్ రావు ఎంపీ, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఎంపీ, కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీ, ఆదిలాబాద్ లో గోడన్ నగేష్ ఎంపీ. సో ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ప్లస్ ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ లో 4 ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా 8 ఎమ్మెల్యేలు, 7 ఇక్కడే ఉన్నారు. దీంతో పాటు ఫైనాన్షియల్ బలం కూడా బాగా పనిచేసింది. ప్లస్ మల్క కొమరయ్య అక్కడ పెద్దపల్లి సొంత స్థలం. ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఆయన పెద్ద ఎత్తున ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ స్థాపించారు. సో ఒకటి ఫైనాన్షియల్ కూడా గట్టిగా సౌండ్, అందరూ ఓట్లకు ఇచ్చారు. నాకు తెలిసి ఏంటంటే పీఆర్టీ అభ్యర్థి ఓటుకు 3,000 రూపాయలు ఇచ్చారంటారు, ఇటువైపు నుంచి ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారంటారు. సో ఏదేమైనా చాలా స్ప్లెండెడ్ విక్టరీ, చాలా బిగ్ మార్జిన్ తో మల్క కొమరయ్య గెలిచారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇక్కడ కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండలో కూడా పనిచేసింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా
అందరు క్యాండిడేట్స్ డబ్బులు పంచారు. సో అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఇది ఏకపక్ష విజయంగా చెప్పాల్సి ఉంటుంది. మల్క కొమరయ్య చాలా అంటే ఒక 2-3 నెలల క్రితమే ఆయన టికెట్ కన్ఫర్మ్ అయింది. నిజానికి ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ ఆశించారు. అయితే ఈటల రాజేందర్ కి టికెట్ రావడంతో ఆయనకి పార్టీ మళ్ళీ వేరే అకామిడేట్ చేస్తామని చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి స్వస్థలం కాబట్టి కరీంనగర్ నుంచి టీచర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగారు. ఇప్పుడు ఘన విజయం సాధించినట్టే లెక్క. ఇంకా మిగతా అన్ని ఏమంటారు లాంఛన ప్రాయమే. ఇంకా 10,500 ఓట్లు లెక్కించాల్సి ఉన్నా 13,000 ఓట్లలో 7,083 వచ్చేసాయి. 6,500 వస్తే చాలు. ఇంకో 600 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా 10,000 ఓట్లలో ఆయనకి ఇంకొక 4,000 వస్తే చాలు. మొత్తం 12,200 రావాలి. ఇంకొక 4,500 5,000 ఓట్లు వస్తే విన్నర్ గా డిక్లేర్ అయిపోతారు. సో ఆల్మోస్ట్ విన్నర్ డిక్లేర్ అయిపోయినట్టే. వన్ సైడ్ గా ఈ 3 ఎలక్షన్స్ లో వన్ సైడ్ ఎలక్షన్ అంటే ఇదనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి అంత ఈజీగా లేదు. అక్కడ ఇప్పటికీ 11 క్యాండిడేట్లు ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకా కూడా నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మల్క కొమరయ్య భారీ విజయం సాధించారు. 3 చోట్ల బీజేపీ క్యాండిడేట్స్ పెట్టింది. పులి సర్వోత్తం రెడ్డిని వరంగల్, నల్గొండ, ఖమ్మం పెట్టింది. బట్ ఆయన అక్కడ పులి సర్వోత్తం రెడ్డి బహుశా 1, 2, 3, 4 5th పొజిషన్ లో ఉన్నారు. సో మల్కం కొమరయ్య ఒక విధంగా చెప్పాలంటే ఆయన బీజేపీ సంబంధించిన జెండాను ఎగరవేశారు. బీజేపీ పరువును ఇక్కడ నిలబెట్టారు. ఎందుకంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కొంత బీజేపీ వీక్ గా ఉన్న ప్రాంతమే. గ్రాడ్యుయేట్ల కూడా అక్కడ ఎప్పుడు కూడా 4th or 5th పొజిషన్ వస్తూ ఉంటుంది. సో ఒక విద్యావేత్త మల్క కొమరయ్య ప్రైవేట్ హైదరాబాద్ కు వచ్చి ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి సంస్థలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించిన స్టాఫ్ గానీ మిగతా వాళ్ళంతా వర్కౌట్ చేశారు. బీజేపీ క్యాడర్ చాలా పెద్ద ఎత్తున పనిచేసింది. ఇటు గ్రాడ్యుయేట్ ప్లస్ ఇటు టీచర్స్ కోసం. ప్లస్ బీసీ వాదం కూడా కలిసి వచ్చింది. స్పందన బీసీలకే ఓట్లు వేయాలన్నది ప్రధానంగా ఇక్కడ వర్కౌట్ అయింది. నల్గొండ, ఖమ్మంలో వరంగల్ వర్కౌట్ కాలేదు. నల్గొండ ఈజ్ మోస్ట్లీ డామినేటెడ్ బై రెడ్డిస్. బట్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లో కొంత బీసీ వాదం పనిచేసినట్టు మనకు కొంత ప్రభావం చూపిస్తుందని అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎస్ అది వరంగల్, నల్గొండ, ఖమ్మంలో మనం చూస్తే అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఓట్లు చీలిపోయాయి. సుందర్ రాజ్ యాదవ్, పూల రవీందర్ మధ్య. బట్ అక్కడ రెడ్డి క్యాండిడేట్స్ మోస్ట్లీ ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ కొంచెం బీసీ వాదం పనిచేసింది. ప్లస్ మల్క కొమరయ్య ఇమేజ్ కూడా క్లీన్ ఇమేజ్ ఉంది. పెద్దగా ఎటువంటి ఆరోపణలు ఆయన మీద లేవు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడిపిస్తున్నారు. ప్లస్ దీనికి సంబంధించి టీపీయూఎస్ యూనియన్ కు సంబంధించి కూడా తపస్ యూనియన్ కూడా కొంతమేరకు ఆ మద్దతు గానీ మిగతా వాళ్ళ మద్దతు పనిచేసింది. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి ప్రచారం చేశారు, లక్ష్మణ్ ప్రచారం చేశారు. ఎంపీ క్యాండిడేట్స్ అందరూ కూడా రఘునందన్ రావు, మన బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా విస్తృతంగా ఆయన కరీంనగర్ లో హోంశాఖ సహాయ మంత్రి పదవి ఉన్నా సరే మొత్తం కూడా టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాని గురించి ఆయన పనిచేశారు. పదే బండి సంజయ్ 317 జీవో గురించి ఆయన చేసిన ప్రచారాన్ని అప్పుడు 317 జీవో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన దీక్ష చేశారు. దీక్ష చేసినప్పుడు అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కిటికీలు, తలుపులు అవన్నీ వెలగొట్టేసి ఐరన్ గ్రిల్స్ తీసేసి మరీ ఆయన అరెస్ట్ చేసింది. సో 317 జీవో విషయంలో కూడా కొంచెం ఉపాధ్యాయులు అసంతృప్తి ఉండే. ఆ విషయాన్ని పదే బండి సంజయ్ కూడా మెన్షన్ చేశారు. నేను 317 జీవో గురించి నేను ఒక్కడనే ఫైట్ చేసింది లీడర్ను. సో మాకు ఉపాధ్యాయులు ఓట్లు వేయాలని చెప్పి అవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. ఏదేమైనా చాలా స్ప్లెండెడ్ విక్టరీ. తీన్మార్ మల్లన్న కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు మల్క కొమరయ్యను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ గా చేయలేరు. బట్ తీన్మార్ మల్లన్న మల్క కొమరయ్యకు తన ఫాలోవర్స్ అందరు కూడా చెప్పారు మల్క కొమరయ్యకు ఓటేయాలని చెప్పి. మన ప్రతినిధి గోపి ఉంటే కనుక ఒకసారి తీసుకోండి. పీసీఆర్ కరీంనగర్ సంబంధించి రిపోర్టర్ అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటే కూడా తీసుకోండి. లేటెస్ట్ విజువల్స్ ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నవి. నార్మల్ గా నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా, నార్మల్ గా అభ్యర్థులు ఎప్పుడు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వేస్తారంటే వాళ్ళు ఓడిపోయేటప్పుడు, ఇంకా కౌంటింగ్ కంప్లీట్ కాకముందే బయటకు వెళ్లారంటే ఇంకా మనం గెలిచే అవకాశం లేదు, లాభం లేదని అది చేస్తారు. బట్ ఇంకా 40% ఓట్స్ కౌంట్ చేయాలి.
అయినా సరే ఆయన ఇంకా బయటకు వచ్చేసారు మల్క కొమరయ్య. ఎందుకంటే 13,000 ఓట్లలో లెక్కించిన వాటిలో 7,083 ఓట్లు, అంటే ఆల్మోస్ట్ 60% ఓట్స్ అవుట్ రైట్ గా మల్క కొమరయ్యకు అక్కడ పడ్డాయి. పిఆర్టీయు నార్మల్ గా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నుంచి వంగా మహేందర్ రెడ్డి ఉన్నారు. వంగా మహేందర్ రెడ్డి వంగా రవీందర్ రెడ్డి రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన సోదరుడు, నిజామాబాద్ చెందిన వ్యక్తి. సో పిఆర్టీయు వరంగల్, నల్గొండ, ఖమ్మంలోనేమో ఎఫెక్ట్ చూపిస్తోంది. బట్ ఇక్కడ మాత్రం ఎఫెక్ట్ చూపించలేదనే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సిపిఎస్ ఉద్యోగులు కూడా వాళ్ళ ఓట్లు కూడా వేసుకోలేదు. సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్, పూర్తి స్థాయి పెన్షన్ లేని వాళ్ళు ఎవరైతే 2003 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారో సిపిఎస్ ఉద్యోగులుగా చెప్తారు. వాళ్ళకు పెన్షన్, గ్యారంటీ పెన్షన్ అంటూ ఉండదు. సో ఆ సిపిఎస్ ఉద్యోగుల తరపున కూడా క్యాండిడేట్ నిలబెట్టారు, కానీ వాళ్ళెవరు పనిచేయలేదు. తర్వాత ఏపీటీఎఫ్, ఇంతకుముందు డిటిఎఫ్ గా పిలిచేవాళ్ళు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ని. తర్వాత ఇప్పుడు టీపీటీఎఫ్, తెలంగాణ ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, టీపీటీఎఫ్ ప్లస్ యూటీఎఫ్ కలిసి అశోక్ కుమార్ ను నిలబెట్టారు. ఆ తర్వాత సిపిఎస్ ఉద్యోగులు కూర రఘోత్తం రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, పిఆర్టీ నుంచి టికెట్ దొరకలేదు, ఆయన పోటీ చేశారు. ఇంతమంది పోటీ చేసిన మల్క కొమరయ్య మాత్రం చాలా ఈజీగా వన్ సైడ్ గా గెలిచారు. బహుశా అంటే 50% ఓట్స్ రావడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో ఈ అవకాశం అన్నది ఉంటుంది. చాలా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బందికర పరిణామమే. పిఆర్టీయుకు సంబంధించి ఇది ఇక్కడ ఓటమి పాలైన అక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో మాత్రం శ్రీపాల్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. అక్కడ 6,916 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో అలుగుబెల్లి నర్సిరెడ్డి 5,200 ఓట్లు, గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి థర్డ్ పొజిషన్ 4,799 ఓట్లు, పులి సరోత్తన్ రెడ్డి 2,645తో 5వ స్థానం. మధ్యలో 4వ స్థానంలో పూల రవీందర్ 3,617 ఓట్లతో ఉన్నారు. మొత్తానికి ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. మనం చూద్దాం మల్క కొమరయ్య, ఆయన ఫోన్ లైన్ లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ విక్టరీకి సంబంధించి. ఒకసారి మనం కరీంనగర్ రిపోర్టర్ అక్కడ కౌంటింగ్ కేంద్ర దగ్గర ఉన్న గోపితో మనం మాట్లాడదాం. గోపి, సో ఏంటి మల్క కొమరయ్య విజయానికి కారణాలు ఏంటి? ఇంకా 60% కౌంటింగ్ కాగానే ఆయన బయటకు వచ్చేసారు, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భరత్, ఇటు ఉదయం నుంచి కూడా ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే దాదాపు పూర్తయి, మొదటి రౌండ్ అయితే పూర్తయ్యే స్థాయికి వచ్చింది. మొత్తానికైతే మల్క కొమరయ్య బీజేపీ అభ్యర్థిగా ఉన్న మల్క కొమరయ్య అయితే దాదాపు విజయం ఖాయంగా భావించవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా రావడంతో మాత్రం అతను గెలుపు దిశగా ముందున్నాడని చెప్పచ్చు. అయితే మరికాసేపులో కూడా అధికారికంగా కూడా అతను విజయం సాధించినట్టు కూడా ప్రకటించే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కౌంటింగ్ కాకముందే అతను విజయం సంతోషంతో మాత్రం బయటకు రావడం జరిగింది. ఈ బయటకు వచ్చి సంబంధిత నాయకులతో తోటి కార్యకర్తలతో కూడా సంబరాలు అయితే చేసుకున్న పరిస్థితి మనం విజువల్స్ చూస్తాము. మొత్తానికి 25,032 ఓట్లు అయితే కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీలో పోలవగా అందులో వ్యాలిడిటీ ఓట్లు మాత్రం 24,161 మాత్రమే వ్యాలిడిటీ ఓట్లుగా మాత్రం అధికారులు గుర్తించారు. చెల్లుబాటు కాని ఓట్లు 870 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాని ఓట్లుగా గుర్తించారు. మొత్తానికి కోటా ఓట్లు మాత్రం 12,081 ఎవరైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో అతను విజయం సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానికి ఇప్పటికీ 7,000 ఓట్లు అయితే ఉన్నట్టు కూడా 13,000 ఓట్లు లెక్కించారు. అందులో 7,000 ఓట్లు మాత్రం ఇటు మల్క కొమరయ్యకి వచ్చినట్టయితే మనకైతే సమాచారం అయితే అందింది. మరికొన్ని ఒక 5,000 ఓట్లు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే మాత్రం మల్క కొమరయ్య మొదటి ప్రియారిటీలోనే విజయం సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంత దాదాపు లెక్కించాల్సిన ఉన్న నేపథ్యంలో మాత్రం అతను మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే గెలుపొందే అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది భారత్. ఓకే, థ్యాంక్ యూ గోపి. సో మొత్తానికి మల్క కొమరయ్య విజయం అయితే ఖాయం, లాంఛనమే. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్ లో దాదాపు ఇప్పటి వరకు కౌంట్ అయిన ఓట్లు 60% సాధించారు. 50% వస్తే చాలు.
చాలా రోజుల తర్వాత ఇట్లా జరిగింది స్పందన. ఇంతకుముందు స్వామి గౌడ్ సంబంధించి స్వామి గౌడ్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయనకు 50% కాదు, దాదాపు 70-80% తెలంగాణ ఉద్యమ సమయంలో ఓట్లు పడ్డాయి. వాజ్పేయి రికార్డును కూడా అప్పుడు స్వామి గౌడ్ బద్దలు కొట్టారు. తెలంగాణ ఉద్యమం పీక్ గా ఉన్న సమయంలో 50% రావడం అంత ఈజీ కాదు. సో మల్క కొమరయ్యకు 50% వచ్చి ఈజీగా గెట్ ఆన్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ భరత్, నెక్స్ట్